అంతర్జాతీయ స్థాయి చదువుల పేరుతో లక్షల్లో ఫీజులు, పేరులోనే ఇంటర్నేషనల్ బ్రాండ్, కానీ లోపల విద్యార్థులకు పెడుతున్నది అత్యంత అనారోగ్యకరమైన అపరిశుభ్రమైన ఆహారం, మొత్తం కల్తీ భోజనం. అవును, మీరు వింటున్నది నిజమే. జూబ్లీహిల్స్లోని ఇండస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్న తతంగం ఇది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యా వ్యాపారం వీరిది. తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో లభిస్తుందని నమ్మి పంపితే అక్కడ పిల్లలతో వారి ఆరోగ్యంతో ఆడుతున్న ప్రమాదపు ఆటలు చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. విద్యార్థుల ఆహారం, ఆరోగ్య రక్షణపై స్కూల్ యాజమాన్యపు అంతులేని నిర్లక్ష్యం మీద అనేక ఫిర్యాదులు చేసినా వారికి చీమ కుట్టినట్లయినా లేదు అంటున్నారు. అందుకే తల్లిదండ్రులే స్వయంగా షేక్పేట్లోని వీరి క్యాటరింగ్ సెంటర్పై సర్ప్రైజ్ దాడి చేశారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూస్తే ఎవరైనా వాంతులు చేసుకోవాల్సిందే. బహిరంగ రోడ్డుపై ఈగలు ముసురుతున్న వాతావరణంలో మురుగు కాలువల పక్కన రొట్టెలు, పరాటాలు చేస్తున్నారు. వంటగది నిండా పేరుకుపోయిన ఆహార వ్యర్థాలు, దుర్వాసన, గ్లౌజులు లేవు, క్యాప్స్ లేవు. ప్రాథమిక భద్రతా ప్రమాణాలకే ఇక్కడ దిక్కు లేదు. అన్నం, కూరలు నిల్వ చేయడానికి వాడేది సరైన పాత్రలు కాదు, ప్లాస్టిక్ సంచులు, బకెట్లు. చికెన్, పన్నీరు ఎక్కడి నుంచి కొంటున్నారు? వంటకు వాడుతున్న నీటి నాణ్యత ఏంటి? అంతా గాల్లో దీపమే. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే కేవలం ఏసీ క్లాస్ రూమ్లు, కోట్లలో లాభాలు మాత్రమేనా? పిల్లల ప్లేట్లలో పెట్టే అన్నంలో పరిశుభ్రత పాటించాల్సిన అవసరం లేదా? పిల్లల ఆరోగ్యాన్ని కాపాడలేని వాళ్ళు పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతారు అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. ఫీజులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ పిల్లల కడుపు నింపే ఆహార నాణ్యతపై ఎందుకు లేదు? ఇది కేవలం ఒక స్కూల్ సమస్య కాదు, పిల్లల ప్రాణాల సమస్య. ఇదంతా చూసిన తల్లిదండ్రులు ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్నారు. వీళ్ళ నిర్వాకానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్ని ఆధారాలతో సహా ఫుడ్ సేఫ్టీ అధికారులు, విద్యాశాఖ, ప్రజారోగ్య విభాగాలకు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అంటున్నారు. తల్లిదండ్రులు చెప్పే దానిలో నిజముందని స్కూలు యాజమాన్యం ఒప్పుకోవడం విశేషం. అందుకే క్యాటరింగ్ మార్చేసి సోడెక్సోకు ఫుడ్ బాధ్యతలు ఇచ్చామంటున్నారు. స్కూల్ యాజమాన్యం మాటలతో సంతృప్తి చెందని తల్లిదండ్రులు ఇప్పటికైనా క్యాటరింగ్ పూర్తిగా మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. మా మాటలు వినకపోతే తల్లిదండ్రుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు.